నమస్తే ఫ్రెండ్స్. 2024 నూతన సంవత్సర ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్య భోగభాగ్యాల సిరి సంపదలతో భగవంతుని ఆశీర్వాదాలతో ఉండాలని, సంతోషాలతో వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ బాలు అండ్ రాము. నిజానికి మన కొత్త సంవత్సరం ఇప్పుడు ఇక ముందు కూడా వాస్తవంగా ఎలా ఉండాలి అనే అంశం మీద ఈ ప్రత్యేకమైన వీడియోని అందిస్తున్నాం. కొత్త సంవత్సరం అనగానే ప్రస్తుత కాలంలో కేకులు, రోడ్ల మీద పార్టీలు, బైక్ స్టంటులు, వేగంగా అడ్డుగు అదుపు లేకుండా రెచ్చగొట్టే కొన్ని పనులు, ఉత్సాహాల పేరుతో శృతిమించిన వైనాలని మనం చూస్తూనే ఉంటాం. వాస్తవానికి మన కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలి అన్నది పూర్వపు రోజులను కనుక పరిశీలిస్తే నిజాల్ని మనం స్పష్టంగా చూడవచ్చు. నిజానికి వేకువజామునే నిద్రలేచి ఒంటికి నూనె పట్టించి కొంచెం మర్దన లాంటివి చేసుకొని అటుపిమ్మట వేడి నీరుతో శుభ్రంగా స్నానమాచరించి ఆపై భగవంతునికి దీపారాధన చేసి తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని సూర్య నమస్కార ఆరాధనతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి గుడికి వెళ్ళి భగవంతుణ్ణి ఇష్టంతో ఆరాధించి కాసేపు అక్కడ ధ్యాన స్థితిలో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పిండి వంటలు లాంటివి తయారు చేసుకొని కుటుంబం అంతా కలిసి ఒకచోట కూర్చొని భోజనం చేసుకొని కాసేపు విశ్రమించి సాయంత్రపు వేళల్లో మనమల్నే నమ్ముకున్న వాళ్ళని ఏదో ఒక చిన్నపాటి ధనం లేదా స్వీట్స్ లేదా కొత్త బట్టల్ని అందించడం అన్నది మనసుకు ఆహ్లాదం కలిగించే విషయం. ఆ తర్వాత సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకొని పిల్లలు పెద్దలు అంతా కలిసి ఇంటి మేడపై కాసేపు చిన్న చిన్న ఆటపాటలతో కాలక్షేపం చేసి పొద్దుపోయిన తర్వాత 8 గంటల లోపే చివరిగా భోజనం చేసుకొని పెందలాడే నిద్రించడం అన్నది ఒక మంచి సంప్రదాయం అని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఈ కొత్త సంవత్సరం సమయంలో కొత్త నిర్ణయాలను తీసుకోవడం కూడా మంచి ఉద్దేశం. 2024 సంవత్సరం కాబట్టి ఒక 24 రకాల కొత్త నిర్ణయాలు, ప్రస్తుతం మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను కూడా కొత్త నిర్ణయాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం అన్నది ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. అలానే ఇప్పుడే జీవితాన్ని చూస్తున్న చిన్న పిల్లలకు కూడా ఇలా ఆలోచించాలి, ఇలా చదువుకోవాలి, ఇలా జీవితాన్ని అందంగా మార్చుకోవాలి అని కనుక చెప్పినట్లయితే తద్వారా వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరం అంటే కొత్త జీవితం అనే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ కొత్త జీవితంలో కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో ఆహ్లాదంగా ఉన్నంతలో ఐశ్వర్యాన్ని చూస్తూ కష్టపడి పనిచేస్తూ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉన్నతమైన లక్ష్యాలతో అందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్ష9 టీవీ ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది.